హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు భవ్యస్ వరల్డ్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈజీగా ప్రిపేర్ చేసుకునే టమాటా రైస్ లంచ్ రెసిపీ అండి. చాలా టేస్టీ అండ్ ఈజీగా ఉంటుంది. ముందుగా దీనికోసం టమాటాలను తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కుని ఈ విధంగా మనము ముచ్చుకులు కట్ చేసి ఒక గిన్నెలో వేసి దాంట్లో వాటర్ యాడ్ చేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. తర్వాత 4 ఎండుమిర్చి కూడా అందులో యాడ్ చేయాలి. తర్వాత దానికి మూత పెట్టి మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేయాలి. చూసారు, ఈ విధంగా బబుల్స్ వస్తాయి. ఈ విధంగా ఉడుకుతూ ఉండనివ్వాలి. మనము స్పూన్తో అటు ఇటు టర్న్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే కిందకి పైకి కూడా టమాటాలు బాగా ఉడుకుతాయి. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ విధంగా టమాటాల పైన ఉన్న పప్పురు ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి, ఇలా ఉడికితే చాలు. మనం స్టవ్ ఆన్ చేసుకుని చల్లార్చుకోవాలి. తర్వాత మనం ఈ విధంగా ఉడకబెట్టిన టమాటాల పైన ఉన్న స్కిన్ని తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనం ఇందాక తీసుకున్న ఎండుమిర్చి, కొద్దిగా జీడిపప్పు, అందులోనే కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లి తీసుకోవాలి. మొత్తం ఈ అన్నిటిలో ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తని పేస్ట్ చేయాలి. మనం పన్నీర్ కర్రీకి ఏ విధంగా పేస్ట్ చేసుకుంటామో అదేవిధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బాండీ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ యాడ్ చేయాలి. తర్వాత దీంట్లోనే కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయలు యాడ్ చేసి అటు ఇటు కదుపుతూ ఉండాలి. ఈ విధంగా మనం అటు ఇటు కదుపుతూ ఉండాలి. సరే, ఉల్లిపాయలు ఈ విధంగా దోరగా వేగిన తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకుని ఉన్న ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత గరిటెతో అటు ఇటు కదుపుతూ ఉండాలి. చూసారా, బబుల్స్ వస్తున్నాయి. మనం ఈ పేస్ట్ని గరిటెతో అటు ఇటు కదుపుతూనే ఉండాలండి, లేదంటే అంటుకుపోతుంది. జీడిపప్పు పేస్ట్ ఉంది కదా. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా యాడ్ చేయాలి. తర్వాత దీంట్లో రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా గరిటెతో కదపాలి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేయాలి. ఇందాక ఎండుమిర్చి వేసాం కదండి, అందుకు కొద్దిగా కారం సరిపోతుంది. తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేసుకుని గరిటెతో అటు ఇటు కదుపుతూ ఉండాలి. ఈ విధంగా మనకి బాగా టమాటా పేస్ట్ అనేది వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 మనుషులకు సరిపడగా ఒక క్వాంటిటీ చేస్తున్నానండి, అందుకే 3 టమాటాలు తీసుకున్నాను. తర్వాత ఈ విధంగా మనం ఫ్రైడ్ రైస్కి ఏ విధంగా అయితే కదుపుతూ ఉంటామో ఆ విధంగా రైస్ని టాస్ చేయాలి. మంటను మనం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో ఈ విధంగా టాస్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే టమాటా రైస్ అనేది ఈజీగా రెడీ అయిపోయింది. దీనికి లంచ్ బాక్స్గా పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ భవ్యస్ వరల్డ్ 110. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ విధంగా లంచ్ బాక్స్లు రెడీ చేసేయడమేనండి. థ్యాంక్ యూ.